విత్తనాలు ఇవ్వడం ఒకటే కాదు మా బాధ్యత. అది ఎలా సాగు చేయాలో వివరించడం కూడా మా బాధ్యత. నమస్తేనండి. మీరు ఇప్పుడు చూస్తున్నది ఇది CSV 33. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ రైతు మడులు కట్టుకొని ఏసుకోవడం జరిగింది. ఈ మడులు కట్టుకోవడానికి కారణం ఏందంటే, ఈ మడి గడ్డి కోసినప్పుడు ఈ మడి వరకే నీళ్లు వేసుకుంటే బాగుంటది. గడ్డి విత్తనాలకు ఎప్పుడైనా మనం నీళ్లు ఎక్కువ పెడితే ఫ్లవరింగ్ అనేది త్వరగా వచ్చి మేత ముదిరిపోద్ది. అందుకని ఈ మడి కోసి లాస్ట్ మడికెళ్ళేసరికి ఫస్ట్ మడిలో మేత మనకి వచ్చేసిద్ది. అందుకని మడులు కట్టుకొని ఏసుకుంటే చాలా బెనిఫిట్ అనేది ఉంటది. నీటిని ఆదా చేసుకోవచ్చు. మనం ఈజీగా ఉంటది. కానీ స్టార్టింగ్‌లో కొద్దిగా మడులు కట్టాలంటే కాస్త మంది ఇబ్బందికరంగా ఉంది అంటారు. CSV 33 కాకుండా మన కాడ అన్ని రకాల గడ్డి విత్తనాలు, గడ్డి జాతి అంటే CSV 33, మల్టీకట్ బాజ్రా, ఈ విధంగా మొక్కజొన్న మేత సైలేజ్ కోసం చాలామంది ఏస్తుంటారు. సైలేజ్ కోసం ఆఫ్రికన్ టాల్మేజ్. ఈ ఆఫ్రికన్ టాల్మేజ్ ఒక్కసారి ఏసుకుంటే 20-25 టన్నుల దాకా వస్తుంది సైలేజ్. అలాగే మన కాడ గనుపుల గడ్డి, సూపర్ నేపియర్ ఇలా ఎన్నో రకాలు. అదేవిధంగా పప్పు జాతి సంబంధించిన హెడ్జులోసన్, ఆల్ఫా, అవిసా, బెర్సిమ్, సుబాబుల్ ఈ విధంగా పప్పు జాతి రకాలు అన్ని రకాలు మన కాడ విత్తనాలు ఉంటాయి. మనం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా పంపిస్తాము. క్యాష్ ఆన్ డెలివరీ అనేది మన కాడ ఉండదు సార్. మీరు మా కంపెనీ అకౌంట్, మీకు కంపెనీ అకౌంటే ఇవ్వడం జరుగుతుంది. మీరు కేవలం కంపెనీ అకౌంట్‌కి మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేయండి. నో ప్రాబ్లమ్. ఇది పంపించిన తర్వాత మీరు కాల్ చేస్తే ఎలా సాగు చేసుకోవాలి, ఏంది, ఏ కలుపు మందులు కొట్టుకోవాలి, ఏ మందులు కొట్టుకోవాలి అనేది పూర్తి గైడెన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది.